అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు కాబట్టి దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు పైబడి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఎన్డీఏ కూటమి అందరూ కలిసి మన ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారితో ఈ బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా నిరుపేదలకి, వ్యవసాయదారు రైతులకి అందరికీ కూడా రాష్ట్రంలో మంచి చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తు ఒక బ్లూ ప్రింట్ లాగా బడ్జెట్ ఉంది. రాష్ట్ర భవిష్యత్తుకు స్వచ్ఛమైన దశను చూపే విధంగా ఈ బడ్జెట్ ప్రస్తావించడం జరిగింది. ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ని కూటమి ప్రభుత్వం రూపొందించడం జరిగింది. ప్రజా జీవితాల్లో నిజమైన మార్పులు వచ్చేలా ఈ బడ్జెట్ ఉంది. బడుగు బలహీన వర్గాలకి అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయ, పారిశ్రామిక, సాగునీటి, విద్యా, వైద్యం, టూరిజం, పంచాయతీరాజ్, మహిళా సంక్షేమం రంగాలకు బలోపేతం చేసే విధంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అన్ని వర్గాలు సమగ్రాభివృద్ధి లక్ష్యంగా 3,032 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారిని అభినందిస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయానికి 53,917 కోట్లు కేటాయించడం అభినందనీయం. వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,599 కోట్లు కేటాయించడం రైతుల పట్ల మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అద్దం పడుతుంది. గత ఏడాది బడ్జెట్లో 300 కోట్లు కేటాయించి మామిడి, ఉల్లి, కోకో, పొగాకు రైతుల కేటాయింపులకు మించి 1,200 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి కింద ఆదుకోవడం జరిగింది. ఈ ఏడాది కూడా 500 కోట్లు కేటాయించడం రైతులకు అండగా నిలబడడం జరిగింది. గత ప్రభుత్వం 5 ఏళ్ల ధరల స్థిరీకరణ ఖర్చు చేసింది 880 కోట్లు మాత్రమే. సాగునీటి ప్రాజెక్టులకు శరవేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ఏడాది బడ్జెట్లో 18,222 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ ఏడాది పోల్చుకుంటే 4,000 కోట్లు అధికంగా కేటాయించడం జరిగింది. పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చడానికి లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. గత ఏడాది బడ్జెట్లో 2,000 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 6,357 కోట్లు కేటాయించడం జరిగింది. సంక్షేమానికి గత ఏడాది 41,726 కోట్లు కేటాయించగా ఈ ఏడాది 53,190 కోట్లు కేటాయించడం జరిగింది. అన్ని వర్గాల సమగ్ర సంక్షేమ పునాది వేసేలా నిధులు కేటాయించడం జరిగింది. బీసీల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా 51,021 కోట్లు కేటాయించడం జరిగింది. ఎస్సీ సంక్షేమం కోసం 20,644 కోట్లు కేటాయించడం జరిగింది. ఎస్టీ సంక్షేమం కోసం 9,190 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మన మైనార్టీ సంక్షేమం కోసం 6,090 కోట్లు కేటాయించడం జరిగింది. మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమం 4,582 కోట్లు కేటాయించడం జరిగింది. మొత్తం సంక్షేమానికి 91,527 కోట్లు కేటాయించడం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వం ఇంత భారీగా సంక్షేమ నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. సాంఘిక సంక్షేమానికి 11,118 కోట్లు కేటాయించడం జరిగింది. పాఠశాల విద్యకు 32,308 కోట్లు కేటాయించడం జరిగింది. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత అద్దం పడుతుంది. ఈ సందర్భంగా మౌలిక వసతుల కల్పనకు 1,500 కోట్లు, ఉన్నత విద్యకు 2,567 కోట్లు,
నైపుణ్యాభివృద్ధికి 120 కోట్లు కేటాయించడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ 27,719 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్ శాఖకు 22,942 కోట్లు కేటాయించడం జరిగింది. వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ 11,000 కోట్లు ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఆక్వా సబ్సిడీకి 890 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. గృహ నిర్మాణ శాఖకు 6,357 కోట్లు కేటాయించడం జరిగింది. పౌర సరఫరాల శాఖకు 3,821 కోట్లు కేటాయించడం జరిగింది. ఆరోగ్య రంగానికి 19,306 కోట్లు కేటాయించడం జరిగింది. పురపాలక శాఖకు 14,538 కోట్లు కేటాయించడం జరిగింది. అన్నదాత సుఖీభవ పథకానికి 6,600 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు మన ఎన్డీఏ గవర్నమెంట్ ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. గత ప్రభుత్వం 12.3% వడ్డీతో చేయగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9%తోనే చేయడం జరిగింది. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు 20 లక్షల నుండి 45 లక్షల వరకు ఉచిత బీమా కవరేజ్ కల్పించే గ్రూపు పర్సనల్ ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ఈ బడ్జెట్లో. పోర్టు భవనాల గురించి కూడా 349 కోట్లు కేటాయించడం జరిగింది. మున్సిపల్ పట్టణాభివృద్ధికి 14,539 కోట్లు కేటాయించడం జరిగింది. కూటమి ప్రభుత్వం వివిధ కేటగిరీలో 30,607 కోట్లు ప్రభుత్వ ఉద్యోగులకు భర్తీ చేసింది. కార్మిక శాఖకు 735 కోట్లు కేటాయించడం జరిగింది. విద్యుత్ రంగానికి 13,934 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఏడాదికి మార్పు వచ్చేలా అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి చోటు. నమస్కారం అండి, నా ఛానల్ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.